ముందుగా రాబిన్‌హుడ్ కథ విషయానికి వస్తే రామ్ తన వాళ్ళ కోసం తాను ఉంటున్న అనాథాశ్రమం కోసం చిన్నతనం నుంచే దొంగతనాలు చేస్తూ రాబిన్‌హుడ్‌లా మారిపోతాడు. ఎవరికీ తెలియకుండా రామ్ కాస్త రాబిన్‌హుడ్‌లా మారి తన వాళ్ళ బాగోగులు చూసుకుంటూ ఉంటాడు. ఇక పెద్దయ్యాక హై ప్రొఫైల్ సీన్‌లో దొంగతనం చేస్తుంటాడు ఈ రాబిన్‌హుడ్. అతన్ని పట్టుకునేందుకు హోమ్ మినిస్టర్ ఓ స్పెషల్ ఆఫీసర్ విక్టర్ వర్గీస్‌ని నియమిస్తాడు. కానీ అతడు కూడా రాబిన్‌హుడ్‌ను పట్టుకోలేకపోతాడు. మరోవైపు ఆస్ట్రేలియాలో పెద్ద సైంటిస్టు, వ్యాపారవేత్త అభినవ్ వాసుదేవ్ కూతురు నీరా ఇండియాకు రావాలని అనుకుంటుంది. కానీ ఇండియాలోని రుద్రకొండకు హీరోయిన్‌కు హీరోకి ఉన్న లింక్ ఏంటి? ఈ ఇద్దరు రుద్రకొండకు వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది? రుద్రకొండను పట్టి పీడించే సామి ఆటలకు హీరో ఎలా చెక్కి పెడతాడన్నది మూవీ యొక్క కథ. ఇక మూవీ ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే హీరో బాల్యం దొంగగా ఎలా మారాల్సి వచ్చిందనే పరిస్థితిని చూపిస్తాడు. అది కూడా అంత కొత్తగా ఇంప్రెసివ్‌గా ఇంట్రెస్టింగ్‌గా అనిపించదు. పోనీ ఆ దొంగతనాలు ఏమైనా కొత్తగా ఉంటాయా అంటే అది లేదు. ఆ దొంగ పోలీసు ఆట ఏమైనా బాగుంటుందేమో అని ఆడియన్స్ ఎదురు చూస్తే అక్కడ కూడా నిరాశ తప్పదు. ఇక కాసేపటి ఆ దొంగతనాల ట్రాక్ ఆగిపోతుంది. తర్వాత కథ అనేది వేరే ట్రాక్ ఎక్కుతుంది. వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్ ఎంట్రీలతో కథ కాస్త ఊపందుకుంటుంది. కొన్ని నవ్వులతో ప్రేక్షకులను ఉపశమనం కలిగించినట్టు అవుతుంది. ఇంటర్వెల్ కూడా చాలా సాదాసీదాగా ఉంటుంది. ఆ బ్లాక్ కూడా ఏమాత్రం ఆసక్తి కలిగించదు. అలా చివరకు ఫస్ట్ హాఫ్ కొన్ని నవ్వులతో అలా పాస్ అయిపోతుంది. ఫస్ట్ హాఫ్ లో 2-3 సీన్లలో బ్రహ్మాజీ గారు కనిపిస్తారు. ఇక శ్రీలీల ఉందంటే ఉందన్నట్టుగా అనిపిస్తుంది. గ్లామర్ పాటల కోసమే తీసుకున్నట్టుగా అనిపిస్తుంది. ఇక సెకండ్ హాఫ్ కు వచ్చేసరికి కథ అంతా రుద్రకొండకు షిఫ్ట్ అవుతుంది. అక్కడ ఏదో భయంకరమైన పరిస్థితులను చూపిస్తారు. రుద్రకొండలోకి హీరో ఎంట్రీ ఇచ్చాక కథ ఏమైనా రక్తికరంగా ఉంటుందంటే అది కూడా కనిపించదు. ఇదేనండి మూవీ రివ్యూ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మూవీ అప్డేట్స్ కావాలనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.